అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చాలా తక్కువ టైంలో చేసుకునే కొబ్బరి చట్నీ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీ అయ్యే ఈ కొబ్బరి చట్నీకి కావాల్సినవి హాఫ్ చెక్క కొబ్బర, దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 10-12 పచ్చిమిర్చి, ముందుగానే నానబెట్టుకున్న చింతపండు, రుచికి సరిపడంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే ఈ కొబ్బరి చట్నీ రుచి ఉండదు, అందుకని నేను ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకొని ముక్కలుగా ఉంటుంది కదా, ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఇది పొడిగా అవుతుంది కదా. దీన్ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కలిపి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని ఈ పోపులోకి వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఐ ఫ్లేమ్ పైన కొద్దిగా కలిపామంటే కొబ్బరిలో ఉన్న తేమ వెళ్ళిపోయి మనకి చట్నీ పొడిగా అవుతుంది. 4-5 రోజులు నిల్వ కూడా ఉంటుంది. కొబ్బరి చట్నీ చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే ఎంతో కమ్మనైన ఈ కొబ్బరి చట్నీ ప్రాసెస్ అయితే మనకి రెడీ అయిపోతుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.